ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి త్వరలో నిర్వహించబోతున్న ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా జనరల్ సైన్స్కు సంబంధించిన క్లాస్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. 99 రూపీస్కే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఈ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. జనరల్ సైన్స్లో భాగంగా ఇది 4th క్లాస్. ప్రీవియస్గా 3 క్లాసెస్ అయితే చేయడం జరిగింది. చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. ఈ 4th క్లాస్లో జీవ ఇంధనాలకు సంబంధించిన క్లాస్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవ ఇంధనం అంటే ఏంటిది? మొక్క లేదా ఆల్గే పదార్థం మరియు జంతువుల వ్యర్థాల బయోమాస్ నుండి సహజంగా లేదన్నట్లయితే కృత్రిమంగా ఉత్పత్తి చేయబడిన ఇంధన రకాన్నే జీవ ఇంధనంగా పిలవడం జరుగుతుంది. ఈ జీవ ఇంధనాలు అనేవి పునరుత్పాదక శక్తి వనరులు. ఓకేనా? పునరుత్పాదక శక్తి వనరులు. ఓకేనా? అంటే తిరిగి పొందగలిగే ఇంధన వనరులు ఇవి జీవ ఇంధనాలు. ఈ జీవ ఇంధనాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఘన జీవ ఇంధనాలు, దీంట్లోకి వచ్చేసి చెక్క లేదన్నట్లయితే ఎండిన మొక్క పదార్థం కానీ లేదన్నట్లయితే పేడతో తయారు చేసే ఏవైతే ఇంధనాలు ఉంటాయో అవి ఘన జీవ ఇంధనాల కిందికి వస్తాయి. ద్రవ జీవ ఇంధనాలు ఏవంటే బయో ఇథనాల్ కానీ బయోడీజిల్ ఇవన్నీ కూడా ద్రవ మనకు జీవన ఇంధనాల కిందికి వస్తాయి. ఓకేనా? జీవ ఇంధనాల కిందికి వస్తాయి. నెక్స్ట్ చివరిగా వాయు జీవ ఇంధనాలు ఏంటంటే మనకు బయోగ్యాస్. ఓకేనా? గోబర్ గ్యాస్ అంటాం. ఇది వాయు రూపంలో ఉంటుంది. సో ఈ విధంగా 3 రకాలుగా జీవ ఇంధనాలను అయితే మనము వర్గీకరించవచ్చు. అదేవిధంగా మనకు పెరుగుతున్న ఏవైతే ఈ పెట్రోల్ ధరలు ఉన్నాయో దాంట్లో భాగంగా బయో ఇంధనాలను కలపడంతో మనకు ఒక స్థిరమైన ప్రత్యామ్నాయంగా చూడడానికి మన భారతదేశం ఏం చేసిందంటే 2018లో ఈ జాతీయ విధానం ప్రకారం 2018లో బయో ఇంధనాలపైన జాతీయ విధానాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం 2030 నాటికి 2030 నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ను, ఓకేనా, పెట్రోల్లో 20% ఇథనాల్ను, డీజిల్లో 5% బయోడీజిల్ను కలపాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఓకేనా? ఎప్పుడు మనకు ఈ బయో ఏదైతే ఇంధనాలు ఉన్నాయో బయోఫ్యూల్స్ పైన జాతీయ విధానం ఎప్పుడు ఉందంటే 2018లో గుర్తుపెట్టుకోండి. 2018లో ఈ జాతీయ విధానం తీసుకొచ్చారు. దీని ప్రకారం 2030 నాటికి భారతదేశం ఏం లక్ష్యంగా పెట్టుకుందని అడగవచ్చు. పెట్రోల్లో 20% ఇంపార్టెంట్ ఇథనాల్, అదేవిధంగా డీజిల్లో 5% బయోడీజిల్ కలపని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇది మనకు సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. ఓకేనా? పెట్టుకున్న లక్ష్యం 2030 వరకు. ఓకేనా? అదేవిధంగా బయోడీజిల్. సో బయోడీజిల్ అనేది కూరగాయల నూనెలు మరియు జంతువుల కొవ్వుల నుండి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అంటే మనకు జత్రోఫా ఏదైతే మొక్క ఉందో ఆ మొక్క నుంచి మనకు ఆ మొక్క యొక్క విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని సేకరించి దాని నుంచి లభించిన నూనె ఏదైతుందో జత్రోఫా మొక్క నుంచి లభించిన నూనెకు ఏం చేస్తారంటే మిథైల్ ఆల్కహాల్తో కలిపి వేడి చేస్తారు. సో దాని ప్రకారం మనకు లభించే ఏదైతే మిథైల్ ఎస్టర్ ఉందో దాన్ని మనము బయోడీజిల్గా పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఈ జత్రోఫా మొక్క నుంచి వచ్చే నూనెతో పాటు ఏం కలుపుతారు? ఇంపార్టెంట్ మిథైల్ ఆల్కహాల్ కలుపుతారు. సో ఓకేనా? వేడి చేస్తారు. దాంతో వేడి చేయడం ద్వారా ఏర్పడే ద్రావణం ఏదైతుందో మిథైల్ ఎస్టర్గా పిలవడం జరుగుతుంది. మిథైల్ ఎస్టర్ గ్లిసరాల్ మనకు ఏర్పడుతుంది. సో దీన్నే బయోడీజిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మనకు E5 బయోడీజిల్ ఏంటంటే 95% డీజిల్ ఉంటుంది, 5% బయోడీజిల్ ఉంటుంది. దీన్ని E5 ఇంధనంగా చెప్తాం. E5 బ్లెండెడ్ డీజిల్గా చెప్తాం. ఈ విధంగా బయోడీజిల్ అయితే మనకు తయారవుతుంది. అదేవిధంగా మనకు B100% అంటే మనకు స్వచ్ఛమైన బయోడీజిల్ అని అర్థం. అదేవిధంగా నెక్స్ట్ బయో ఇథనాల్. సో బయో ఇథనాల్ అని చూసుకున్నట్లయితే మనకు చెరుకు, గోధుమ, మొక్కజొన్న, బంగాళదుంప, గడ్డి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి సాయంతో మనకు బయో ఇథనాల్ను ఉత్పత్తి చేయవచ్చు. సో ఈ ఇంధనాన్ని అటవీ అవశేషాలు కానీ వ్యవసాయ వ్యర్థాల నుంచి కూడా మనం పొందడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే కిన్వా ప్రక్రియ ద్వారా ఏ ప్రక్రియ ద్వారా మనకు దీన్ని చేస్తారంటే కిన్వా ప్రక్రియ ద్వారా చేయబడిన ఇథైల్ ఆల్కహాల్ని మనము బయో ఇథనాల్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రధానంగా ఆక్టేన్ను పెంచడానికి, కార్బన్ మోనాక్సైడ్ను ఇతర హానికరమైన ఉద్గారం తగ్గించడం కోసం పెట్రోల్తో కలిపి బ్లెండింగ్గా యూజ్ చేస్తారు బయో ఇథనాల్ అనేది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈ 10% ఉంటుంది, ఈ 20% ఉంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ 20% అయితే మనకు దేంట్లో కలపాలనుకున్నారు? పెట్రోల్లో కలపాలనుకున్నారు. సో ఆ బయో ఇథనాలే ఇది అనమాట. అదేవిధంగా బయోగ్యాస్ అనేది అందరు తెలిసిందే.
గోబర్ గ్యాస్ అంటాం, పేడతో మనం కలిపి చేసేదాన్ని బయోగ్యాస్గా పిలవడం జరుగుతుంది. సో ఈ బయోగ్యాస్ అనేది దేంతో తయారు చేస్తారు? ఆహారం లేదా జంతువుల వ్యర్థాలు వాటి సేంద్రియ పదార్థాలకు ఓకేనా ఆక్సిజన్ లేని వాతావరణంలో వాయురహిత జీర్ణక్రియ ఉత్పత్తి ద్వారా ఇది మనం తయారు చేసుకుంటాం. మనకు గతంలో చాలా ఊళ్ళలో ఇవి ఉండేవన్నమాట. సో దీంట్లో ప్రధానంగా ఉండేది ఏది? మీథేన్. చాలాసార్లు అడిగిన ప్రశ్న. మీథేన్ ఉంటుంది బయోగ్యాస్లో, 50 to 90% ఉంటుంది. మీథేన్తో పాటు ఉండే వాయువులు ఏంటని అడగవచ్చు. CO2 H2S అంటే కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా హైడ్రోజన్ సల్ఫైడ్, 2 వాయువులు కూడా మనకు మీథేన్తో పాటు ఉంటాయి బయోగ్యాస్లో. ఓకేనా, ఇది బయోగ్యాస్ సంబంధించి. సో ఇది చిన్న క్లాస్ అయినప్పటికీ ఒక బిట్ లేదా 2 బిట్లు అడగడానికి అవకాశం ఉందని వీడియో చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన PDF ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, మన ఏదైతే యాప్ ఉందో యాప్లో కానీ నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.